ముందుగా మన బారోస్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. బారోస్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ యూకే వెబ్సైట్ మనకు వచ్చినప్పుడు, దాని తాలూకా లింక్ వచ్చినప్పుడు మనం దాన్ని పరిశీలించి దాంట్లో ఉన్న రోడ్ మ్యాప్లన్నీ చూసి, ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ కాన్సెప్ట్ లేకుండా ఖాళీగా ఉన్నాను. నేను ఖాళీగా ఉండటం వల్ల నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఈ బారోస్ ఎక్స్చేంజ్ దొరికింది. డేవిడ్ కార్ట్ అక్కడ నుంచి బారోస్ దీని మీద టెలిగ్రామ్ లింక్ లో, యూట్యూబ్ లో కూడా వచ్చింది. దీని పూర్వ వివరాలు అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ నేను పరిశీలించి ఇది మనకు కొంచెం డబ్బులు వచ్చే విధానంగా ఉంది, దీనికి వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓవరాల్ గా స్టార్ట్ చేశాను. కానీ చెక్ చేసి అంటే చూస్తున్న కొద్దీ చాలా గట్టి పట్టు దొరికింది. అంటే ఇందులో ఖచ్చితంగా మనం డబ్బులు సంపాదించవచ్చు. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే నాకు ఇష్టం, నేను చేయగలను, ఎంత టీం అయినా చేయగలను. కాబట్టి ఇందులో డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తాయి అనే నమ్మకంతో స్టార్ట్ చేశాను. అలాగే డబ్బులు సంపాదిస్తున్నాను. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేసిన 6 కోట్లు సంపాదించడానికి నేను ఈ బారోస్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే నా టీం కూడా నాకు సపోర్ట్ చేస్తుంది, నేను కూడా టీం కు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో వాళ్ళు రోడ్ మ్యాప్లు ఏమి ఇచ్చారనేది మీకు చాలా మందికి తెలియదు. రోడ్ మ్యాప్లు ఇచ్చిన వివరాలు ఏంటంటే చాలా ఎక్సలెంట్ గా వివరాలు పొందుపరిచారు రోడ్ మ్యాప్ లో. ఆ రోడ్ మ్యాప్ లో వివరాలు మనం ముందు ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం ముందుకెళ్దాం. రోడ్ మ్యాప్ లో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5 ఇలాగా పేజ్ వైజ్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఆ రోడ్ మ్యాప్ లో పేజ్ 1 లో స్పాట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, వ్యాలెట్ సెటప్ ఉంటుందన్నారు. పేజ్ 2 లో కమ్యూనిటీ గ్రోత్, డేటా ప్లాట్ఫామ్ కు టెస్ట్ లాంచ్, కాంట్రాక్ట్ అడ్రస్ కూడా వస్తుంది అన్నారు. కాయిన్ ట్రస్ట్ వ్యాలెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు అన్నారు. పేజ్ 3 లో ఎక్స్చేంజ్ లాంచ్, బిఆర్ఎస్ కాయిన్ లిస్టింగ్ అన్నారు. పేజ్ 4 లో స్టేకింగ్ రివార్డ్స్, గ్లోబల్ ఎకో సిస్టమ్ ఎక్స్పెన్షన్ అన్నారు. ఇవన్నీ అనౌన్స్మెంట్ రోడ్ మ్యాప్ లో చూపించారు. అయితే రోడ్ మ్యాప్ ప్రకారం జరుగుతుందా లేదా అని చెప్పేసి నేను డే 1 నుంచి పరిశీలించినప్పుడు ఎక్సలెంట్ గా పిన్ టు పిన్ వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుంది. ఇక చెప్పిన దానికంటే ముందుగానే కూడా కొన్ని జరుగుతున్నాయి. అవేంటంటే నెంబర్ 1, బిఆర్ఎస్ టోకెన్ బిఎస్సి స్కాన్ లో లిస్ట్ చేయబడింది. యాక్చువల్ గా బిఆర్ఎస్ టోకెన్ లిస్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన టైం పేజ్ 2 లో లిస్ట్ చేశారు. పేజ్ 2 లోనే. అలాగే టోటల్ గా వారు చెప్పిన విధంగా 150 కోట్లు టోకెన్స్ లిస్ట్ చేశారు. 150 కోట్లు లిస్ట్ చేశారు. దాన్ని షేరింగ్ కూడా చేశారు. మీరు అందులో వెబ్సైట్ లో చెక్ చేస్తే దేనికి ఎంత షేరింగ్ అనేది కనబడుతుంది. వాళ్ళు కమ్యూనిటీకి ఎక్కువ షేర్ చేశారు. మీరు గమనించండి, దాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్, అఫీషియల్ గా 0.01 రేటుతో లిక్విడిటీ లైవ్ ప్రైజ్ గా రాబోతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏమిటంటే 0.005 అంటే 50 పైసకి లిస్ట్ అయిన కాయిన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, నాకు తెలిసి 1 మంత్ అనుకుంటా, 1 మంత్ లోనే 0.01 కి వచ్చేసింది. అంటే 50 పైసలతో ఉన్నది 95 పైసలకు వచ్చేసింది. వాళ్ళు ఆ లైవ్ ప్రైజ్ అంటే ఎప్పుడైతే లిక్విడిటీ ఎక్స్చేంజ్ లాంచింగ్ అవుతాయో ఆ రోజున వాళ్ళు చెప్పిన ప్రకారము పేజ్ 3 లో జరుగుతుంది. ఇది ఎక్స్చేంజ్ లాంచింగ్, లిక్విడిటీ లైవ్ ప్రైజ్, ఇవన్నీ కూడా పేజ్ 3 లో జరుగుతుంది. ఇప్పుడు మన కాయిన్ రేటు 25 రూపాయలకు వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. తక్కువ టైంలోనే 25 రూపాయలకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్.
25 రూపాయలకు వెళుతుంది అని మాకు తెలిసినప్పుడు, అలాగే వాళ్ళు ఒక కాయిన్ పర్చేసింగ్ ఇన్కమ్ అనేది సపరేట్ గా పెట్టినప్పుడు మేము కొంతమంది కాయిన్స్ పర్చేజ్ చేశాం. ఎందుకంటే ఒకవేళ పేజ్ 3 లో 25 రూపాయలకు వెళ్తే, ఎందుకంటే వెళుతుంది అని వాళ్ళు చెప్పారు, ఎందుకంటే జరిగినాయి అన్ని కూడా వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ పేజ్ 3 లో కూడా ఇది జరుగుతుందని పూర్తి నమ్మకంతో మేము ఏం చేసామంటే కొన్ని కాయిన్స్ కొనుక్కున్నాం. దాని వివరాలు చెప్తాను. వాళ్ళు దానికి కూడా సపరేట్ గా ఒక ఇన్కమ్, అంటే కాయిన్ పర్చేజ్ కి సపరేట్ ఇన్కమ్ ఒకటి చూపించారు, అది నేను చెప్తాను. అయితే ఇక్కడ పేజ్ 3 లో 25 రూపాయలకి పెరిగినట్లయితే మన దగ్గర 10,000 కాయిన్స్ ఉంటే, 10,000 కాయిన్స్ మన దగ్గర ఉంటే, కొన్నవి కానీ సంపాదించినవి కానీ 10,000 కాయిన్స్ ఉంటే 2,50,000 వస్తాయి ఫ్రెండ్స్. షార్ట్ పీరియడ్ లో 1,00,000 కాయిన్స్ ఉంటే 25 లక్షలు వస్తుంది. ఓకే, పేజ్ 4 లో 0.75 కి వెళ్తుంది అని చెప్తున్నారు. వాళ్ళ అన్న ప్రకారం జరుగుతుంది. 75 రూపాయల రేటు ఉంటే మన దగ్గర 1,00,000 కాయిన్స్ ఉంటే 75 లక్షలు ఫ్రెండ్స్. ఇదంతా జరిగేది షార్ట్ పీరియడ్ లో, అంటే 1 ఇయర్ లో. 3-4 months లో 25 రూపీస్కి వెళ్ళిపోతుంది అన్నారు. ఒక 5-6 months లో అంటే నెక్స్ట్ మొత్తం టోటల్ గా 1 year లో 75 రూపీస్కి వెళ్తుంది అన్నారు. టోటల్ గా 1.5 year లో వాళ్ళు రూట్ మ్యాప్ లో 150 అంటే $1.50 అంటే 150 రూపాయలకు వెళ్తుందని రోడ్ మ్యాప్ లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 50 పైసల నుంచి 1 రూపీకి వచ్చేసాం. ఇక 1 రూపీ నుంచి సైమల్టేనియస్ గా 25 రూపాయలకి వెళ్లే అవకాశం 3-4 నెలల్లో ఉంది ఫ్రెండ్స్. ఆ సంగతి ఎరిగి మాకు తెలిసిన తర్వాత ఎప్పుడైతే కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ వచ్చిందో వెంటనే నేను 1,00,000 కాయిన్స్ కొన్నాను. 1,00,000 కొన్నాను. ఎందుకంటే కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ లో వాళ్ళు చూపించిన ఇన్కమ్ అన్నారు కదా, అదేంటంటే 30% బోనస్ ఇచ్చారు. 30% బోనస్. 30% బోనస్ అంటే 1,00,000 కాయిన్స్ కొంటే 1,30,000 వచ్చాయి. 50,000 కొన్నారు వేరే వాళ్ళు, వాళ్ళకి 65,000 వచ్చాయి. అంటే 30% ప్రకారం 15,000 కాయిన్స్ బోనస్ వచ్చాయి. అంటే 1,00,000 కొంటే 1,30,000, 50,000 కొంటే 65,000. అలాగా 30% బోనస్ ఇస్తున్నారు అని తెలిసేసరికి మేము వెంటనే చాలా మంది కొనేసాం. ఎందుకంటే బోనస్ వస్తుంది, ప్లస్ కాయిన్ రేట్ తొందరగా పెరుగుతుంది. ఇవన్నీ గమనించి మేము తొందరగా కాయిన్స్ కొనేసాం ఫ్రెండ్స్. ఇది కాకుండా రిఫరల్ ఇన్కమ్ కూడా పెట్టారు దీంట్లో. రిఫరల్ ఇన్కమ్ ఎలా పెట్టారంటే ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ మనం 100 అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా $10 రూపంలో వస్తుంది. 10% రూపంలో వస్తుంది, 15% కాయిన్స్ రూపంలో వస్తాయి. ఎవరికి? కొన్న వాళ్ళకి కాదు, కొన్న వాళ్ళకి బోనస్ 30%, కానీ కొనిపించిన వాళ్ళకి అందులో అంటే నా కింద వాళ్ళు కొంటే నాకు వచ్చే ఇన్కమ్ $10. అంటే ₹1,00,000 అక్కడ మనం పర్చేజ్ చేస్తే కింద వాళ్ళు పై వాళ్ళు అంటే నా కింద వాడు ₹1,00,000 పర్చేజ్ చేస్తే 10% అంటే $100 నాకు వస్తాయి. 15% కాయిన్స్ అంటే 15,000 కాయిన్స్ వస్తాయి. ఇలాగ ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ డిజైన్ చేశారు. రిఫరల్ అన్నమాట. రిఫరల్ అలాగే ఇంకా 5 levels ఉన్నాయి. అలాగే సెకండ్ లెవెల్లో 10% BRS కాయిన్స్, థర్డ్ లెవెల్లో 8% BRS కాయిన్స్, ఫోర్త్ లెవెల్లో 5% BRS కాయిన్స్, ఫిఫ్త్ లెవెల్లో 5% BRS కాయిన్స్. ఇది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ఇప్పుడు మన గ్రూప్ లో అనేది ఓల్డ్ ది నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నారా లేరా ఉంచుకున్నాను అనమాట. దానికి దీనికి తేడా చూస్తే చాలా చేంజెస్ అయితే చేశారు. 1.5 billion టోటల్ దాస్ గారు ఉన్నారా? మన గ్రూప్ లో దాస్ గారు అది చెప్పాలంటే మనకి టైం లేదు. ఇంకోసారి నేను ఎప్పుడైతే ఈ సిస్టమ్ చూసారో, ఎప్పుడైతే ఈ కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ చూసారో, ఆయన 2 days క్రితము 1,00,000 కాయిన్స్, ₹1,00,000 తగ్గట్టుగా 1,00,000 కాయిన్స్ కొన్నారు. ఎక్స్చేంజ్ 2 days క్రితం స్క్రీన్ షేర్ చేసి. ఓకేనా సార్? ఆయన ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళు అప్లైన్ కింద కొన్నారు, అంటే ఈ ఆయన పేరు మీద కొన్నారు.
ఆయనకి 1,30,000 అంటే 30,000 బోనస్ వచ్చేసింది. నేను ఇంకోసారి హ్యాపీ ఫీల్ అయ్యారు. అయినా చెప్తాను. ఆయన పైన అప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉన్నారు, సత్య అని. ఆయనకు ఒక $100 నా వరకే ఒక 15,000 కాయిన్స్ వెళ్ళాయి. చాలా ట్రస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఈ రోజు అలాగ పై వాళ్ళకి అన్ని వెళ్తున్నాయని తెలిసిన తర్వాత కింద వాళ్ళ మిసెస్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వేసుకొని వాళ్ళ మిసెస్ పేరు మీద మరి పాప పేరు ఎవరి పేరు మీదో ఎన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి, మళ్ళీ 50,000 కొన్నారు ఈ రోజు. కొంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చాయి. ఎవరికి కొన్న వాళ్ళకి 65 అంటే 50,000 కొన్నందుకు 15,000 యూనిక్ బోనస్ వచ్చింది. అంటే 65,000 కాయిన్స్ వచ్చాయి. అప్పుడు ఈయనకి $50 సార్ $50 బోనస్ వచ్చింది. తర్వాత 7,500 బిఆర్ఎస్ కాయిన్స్ వచ్చాయి. ఈయనకు వచ్చాయి. ఇలా 6 అంటే ఒక ఇంట్లోనే జరిగింది ఈ ట్రాన్సాక్షన్. అంటే డబల్ ది ఇన్కమ్ అన్నమాట. అంటే పైన అప్లైనర్ కి వెళ్లకుండా మనం ఇలా చేస్తే నేను కంగారు పడిపోయి సిస్టమ్ లోకి రాకుండా గబగబా డైరెక్ట్ గా కొనేసుకున్నాను నేను. చాలా బాగుంది. దానివల్ల నేను ఎంత నష్టపోయాను? $100 15,000 కాయిన్స్ నష్టపోయాను. అయితే ఈ విషయం తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు 2-3 రోజుల్లో డబ్బులు చూసుకొని నేను కూడా ఇంట్లో వాళ్ళ ఐడీలు ఆల్రెడీ ఉన్నాయి. అందులో మళ్ళీ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఈ సిస్టమ్ లో ఫాలో అవుదామని అప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడైతే దాస్ గారు అలా చేశారో నాకు కూడా అర్థమైంది. అంటే ముందే తెలిసింది, కానీ నేను తొందరపడి పెట్టేశాను ₹1,00,000. మళ్ళీ పెట్టాలంటే వెంటనే కాదులే అని చెప్పేసి ఒక 2-3 రోజులు టైం చూసుకొని మళ్ళీ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇది ఇన్కమ్ లో వాళ్ళు పెట్టిన ప్రత్యేకమైన కొత్త సిస్టమ్స్ అన్నమాట. ఇవన్నీ ఎవరు కూడా ఇలాగా ఆఫర్లు ఇవ్వలేదు. ఇది కాకుండా మనకి అంటే మన డెవలప్మెంట్ కోసము ఒక్క వాట్సాప్ లింక్ ఒకటి, టెలిగ్రామ్ లింక్ ఒకటి మనకి ఇస్తున్నారు. అది ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే ఏం జరిగిందంటే దానికి ఒక 50 కాయిన్స్ మనకి ఫాలో అయినందుకు ఇచ్చేవాళ్ళు. మనం ఎవరు ఫాలో అవ్వలేదు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఫాలో అవ్వకపోవడం వల్ల అంటే నేను దాంట్లో ఆ లింకులు ఓపెన్ చేసి దాన్ని అయ్యాను, కానీ వేరే వాళ్ళకి ఎవరికి నేను ప్రమోట్ చేయలేకపోయాను. ఎందుకంటే మన వాళ్ళందరూ అది ఏదంటే సోషల్ మీడియా ఎర్నింగ్స్ దగ్గర టచ్ చేసి ఎన్ని చూశారు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి, వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వాలి అనే సంగతి అందరూ పక్కన పెట్టేశారు. దాని వల్ల కంపెనీ ఏం చేసిందంటే నిన్న ఇచ్చింది ఆ నోటిఫికేషన్. దాని వల్ల ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఎవరు కూడా టెలిగ్రామ్ లింక్ లో రావట్లేదు, వాట్సాప్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో జాయిన్ అవ్వట్లేదు. కాబట్టి అని చెప్పేసి అక్కడ మనకి వచ్చే 50 కాయిన్స్ కట్ చేశారు. అంటే ఇస్తారు, తర్వాత అన్నారు ఏదో ఒక రోజు ఏదో ఒక టైప్ లో అందరికి బిఆర్ఎస్ కాయిన్ ఇవ్వడానికి రెడీగానే ఉంది కంపెనీ. కానీ వాళ్ళు ఫాలో మన సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలి. అది మంచి పద్ధతి. అలాగా తర్వాత మనకి ఇంకా డెవలప్మెంట్ కోసము వాళ్ళు చేస్తున్న నేను మీకు మెచ్చే విధంగానే చెప్తున్నా విధానం అంటే రోడ్ మ్యాప్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ లో ఈ బోనస్ సిస్టమ్ ఉంది కదా, బోనస్ సిస్టమ్ ఇది ఇంకో 18 రోజులు ఉంది. 12 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. అనౌన్స్ చేసి 12 రోజులు అయిపోయింది, ఇక 18 రోజులు ఉంది. అంటే 1 మంత్ ఇది 1 మంత్ ప్రోగ్రామ్ ఇది. ఇక 18 రోజులు ఉంది. కాబట్టి కొంచెం త్వరపడదాము. ఎన్నో కొన్ని కాయిన్స్ ఒక ₹1,000, ₹2,000, ₹3,000 డబ్బులుంటే అది వేరే సంగతి. 50,000, ₹1,00,000 కొనడానికి రెడీగా ఉన్నారు కొంతమంది. ఆల్రెడీ కొనేస్తాము 2-3 రోజుల్లో అని ఫోన్లు కూడా వస్తున్నాయి. డాలర్స్ కావాలి సార్, డాలర్స్ రెడీ చేయండి అంటే డాలర్స్ కొంచెం రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ముందుగా చెప్పి రెడీ చేయాల్సి వస్తుంది. డాలర్స్ మన దగ్గర అయితే 103.5 దొరుకుతున్నాయి. మన దగ్గర 103.5కి దొరుకుతున్నాయి. కాబట్టి ముందుగానే డాలర్స్ బుక్ చేసుకొని కాయిన్స్ కొనుక్కోవడానికి అందరం రెడీ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యాక్చువల్ గా ఏంటంటే
బినాన్స్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడతాను. బినాన్స్ ఎక్స్చేంజ్ గురించి ఒక మాట మాట్లాడతాను. డబ్బుల కోసమే చేస్తాను. బినాన్స్ ఎక్స్చేంజ్ లో కూడా కాయిన్ లిస్ట్ అయినప్పుడు తక్కువ రేటు అంటే పైసల్లో అంటే మనం ఇంకా 50 పైసలతోటి లిస్ట్ చేసాం కానీ బినాన్స్ ఎక్స్చేంజ్ ఇంకా లోయెస్ట్ అన్నమాట. లోయెస్ట్ పైసల్లో లాంచ్ లిస్ట్ అయినప్పుడు చాలా మంది కొనుక్కున్నారు. అది నా ఇంట్రెస్ట్. మేము కొనలేదు అనుకోండి, అప్పుడు మాకు సరిగా అవగాహన లేక మేము కొనలేదు. చాలా మంది కొనుక్కున్నారు. అయితే ఇప్పుడు దాని రేట్ ఎంత అనుకున్నారు? మనం జస్ట్ 25 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలు దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఫైనాన్స్ దాంట్లో ఆ రోజు పైసలకి 10 పైసలకు కొన్నారో, 50 పైసలకు కొన్నారో, రూపాయికి కొన్నారో మనకు తెలియదు. కానీ ఈ రోజు దాని రేటు 54,000 రూపాయలు ఫ్రెండ్స్. నా సపోర్ట్ ఉంటుంది. ఎక్స్చేంజ్ లో అంత హైప్ ఉంటది. ఎక్స్చేంజ్ లో ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా 25 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలు దగ్గర ఆలోచన చేస్తున్నాం. 54,000 రూపాయలు అయింది. ఇప్పుడు చూడండి కావాలంటే, ఇప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కావాలంటే. అసలు 54,000, 53,000, 54 మధ్యలో ఉంది. నేను 1 వీక్ బ్యాక్ చూశాను. ఇప్పుడు ఈ రోజు రేట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. సెకండ్స్ లో మన అకౌంట్ లో అలాగా ఎక్స్చేంజ్ లో మనము యాక్టివేట్ అయిపోయిన వెంటనే ఏదైతే టోకెన్ తో పాటు వచ్చిన ఎక్స్చేంజ్ ఏదైనా కూడా మనం నమ్మవచ్చు, అక్కడ కనబడతాయి, మనకి బిలీవ్ చేయవచ్చు. ఆ సిస్టమ్ ప్రకారం నేను బిలీవ్ చేసి నేను చాలా పెద్ద వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చిన్న వర్క్ కాదు. ఏదో ఒకళ్ళు జాయిన్ చేసి కూర్చోవడమో, లేకపోతే చెప్దాంలే, సాయంత్రం చెప్దాంలే, రేపు చెప్దాంలే అని వాయిదా వేసుకోవడమో కాదు. ఇప్పుడు నేను డైలీ ఎక్కడున్నా 8:30కి పంక్చువాలిటీగా 8:30కి నేను జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాను. డే 1 నుంచి చేస్తూనే ఉన్నాను. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పుడు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆదివారం సెలవు ఇద్దాం అనుకుని లాస్ట్ వీక్ అనుకున్నాము, రేపు సండే సెలవు. అంత కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఇన్కమ్స్ మీకు తెలిస్తే నాలాగే మీరు పనిచేస్తారు. ఇప్పుడు చెప్పబోయే ఇన్కమ్స్ వింటే నాలాగే మీరు పని చేయడానికి రెడీ అవుతారు. ఓకేనా? ఇన్కమ్స్ వింటారా? 1 ఇయర్ అయ్యేసరికి ఇన్కమ్స్ వింటానికి మీరు రెడీగా ఉన్నారా? రోజు 150. అలాగే నేను ఇంకా ఇంకొక 3 ఇన్కమ్స్ ఉన్నాయి. అవి చెప్పే ఎవరో వీడియో కాల్ లో వింటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాయిన్స్ గురించి జస్ట్ 1 మినిట్ మాట్లాడతా. అదేంటంటే దగ్గర ఉన్నాయి. కంపెనీ ఏమంటే దాస్ గారు చెప్పండి. మాక్సిమం 1.5 ఇయర్ లో లైన్ లో జూమ్ లోకి వచ్చి చెప్పండి, ఎక్స్చేంజ్ లాంచ్ అక్కడ నుంచి కాయిన్ లిస్ట్ అయ్యి రేట్ పెరుగుతూ 1 ఇయర్ లో అయితే మనం ఇప్పుడు వచ్చేసరికి $1.5 ఇన్కమ్ జోన్ లోకి వెళ్దాం. ఇన్కమ్ జోన్ లోకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్కమ్ జోన్ లోకి వెళ్లే ముందు మన బారోస్ ఎక్స్చేంజ్ 2 ఇన్కమ్లు అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అని 2 ఆఫర్లు మన ముందు పెట్టింది. నాన్ వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. అది అందరికి ఇష్టమైంది. అది అందరికి ఇష్టమైంది. 150 రూపాయలు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, పని చేయకుండా డబ్బులు వస్తాయేమో చెప్పండి అని ఒకళ్ళు, ఎంత అవుతుందంటే క్యాలిక్యులేషన్ చేసాము. ఇంకొక ఆయన మరీ విపరీతమైన మాట వాడాడు. ఒక ఆయన 70,000 రూపాయలు నాకు ఇమ్మీడియట్ గా ఇన్కమ్ 2 కోట్లు కావాలి. 2 కోట్లు 20 కోట్లు 2,70,000 రూపాయలు 2 కోట్లు 20 కోట్లు కావాలంటే అంత తొందరగా మీ దాంట్లో డబ్బులు వస్తాయా అని అడిగాడు. సార్, అంత తొందరగా అన్ని కోట్లు మా దాంట్లో రావు, వేరే ఏదైనా చేసుకోండి అని చెప్పాను. ఒక 6 కోట్ల వరకు మా దాంట్లో వచ్చే అవకాశం ఉంది. అది కూడా పని చేస్తే. పని చేయకపోతే లక్షలు వస్తాయి. పని టచ్ చేసి ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళిపోతే సెకండ్స్ లో టోకెన్స్. నెక్స్ట్ రాలేదు అన్న వాళ్ళు ఎవరు? అక్కడ డైలీ చెక్ ఇన్ అని ఉంటది. ఒక 1 వీక్ లో. సరే నాగరాజు గారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? బంపర్ ఆఫర్ అంటే ఎలాగంటే ముగ్గురిని నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది. అయితే మన వాళ్ళు కొంతమంది పని చేయకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎంతవరకు చేయొచ్చు? లక్షల్లో చేయొచ్చు. అంతేగాని కోట్లలో పని చేయకుండా రావు, ఎక్కడా కూడా రావు. వస్తాయని ఎవరికి చెప్పకండి.
మన దాంట్లో పని చేస్తే మనకి నేను ఒక కొటేషన్ చెప్తాను వినండి. బారోస్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయి, అంటే జాయిన్ అయ్యి యాక్టివేషన్ అయ్యి కూర్చోండి లక్షలు వస్తాయి. నా కింద మా ఇంట్లో వాళ్ళ వర్క్ చేయండి కోట్లు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రాయల్ చెక్ చేశాను. అంటే ఉంటే లక్షలు వస్తాయి, పని చేస్తే కోట్లు వస్తాయి. ఇది కన్ఫర్మ్. అర్థమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో, పరిగెడుతున్నారు ఆల్రెడీ. విత్డ్రాయల్ వచ్చాక నేను నమ్మి ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్ళటమే చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు రోజుకి 7-8 ఐడీలు వేస్తారు. 7-8 ఐడీలు. ఎప్పుడైతే చూడండి, మనం ఒక ఐడి చేయడానికి ఎన్ని కష్టపడుతున్నామో. చాలా మంది ఒక ఐడి వేసి ఆ చెమట ఇలా తీస్తారన్నమాట. అబ్బా కష్టపడ్డాను ఒక ఐడి వేసాను అంటారు. అది మీరు 3 ఐడీలు వేసాను సార్. దాస్ గారు 3 ఐడీలు వేశారు. కొత్తగా ఆయన మొన్న వచ్చారు. ఆయన అమౌంట్ పెట్టి కాయిన్స్ కొన్నారు, 1,00,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఆయన చెప్తాడు వినండి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి సార్? 2,350 కాయిన్స్ ఉన్నాయి సార్. 2,350 కాయిన్స్. ఆయన రేట్ 25 రూపాయలు అయితే ఆయన డబ్బులు ఎంత? అబౌవ్ 50 lakhs కదా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 5,000 ఉన్నాయి. నా గురించి 50 లక్షల పైన తీస్తాడు ఆయన. ఎక్కువే ఉన్నాయి. కాయిన్ రేటు 25 రూపాయలకి వెళ్తే, ఓన్లీ 25 రూపాయలకి వెళ్తే. ఉంటారు. ఇందాక నేను బైనాన్స్ గురించి చెప్పాను. బైనాన్స్ లాగా 54,000 దాకా వెళ్ళినప్పుడు కొంత ఉంచుకున్నారు అనుకున్నా ఆయన. 54,000 రేట్ అట. అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. దాని రేట్ ఇప్పుడు ఎంత అనుకున్నారు? అంటే 54,000 అద్భుతం కాదండి. మన బిట్ కాయిన్ చూస్తే అది 1,30,000 $1,30,000 వెళ్ళింది. $1,30,000. లిక్విడిటీ పెట్టి ఇప్పుడు $70,000 ఎంత వద్దులేండి, తగ్గింది మళ్ళీ. 73,000 63,000. ఎన్ని కాయిన్స్ సంపాదిస్తారు? ఇప్పుడు 63,000 ఉందట. ఎన్ని కాయిన్స్ ఒకవేళ కొను, కానీ అది మదర్ ఆఫ్ క్రిప్టో. కాయిన్స్ సంపాదిస్తారు. అన్నిటిలోకి రారాజు అనమాట. సంపాదించుకునే బిట్ కాయిన్ అనేది కింగ్, పూర్తిగా దీన్ని నమ్మి కింగ్ ఆఫ్ ది వరల్డ్ క్రిప్టో అనమాట. ఆల్రెడీ గ్రూప్ లో కూడా అలాంటి కాయిన్ కూడా ఈ రోజు 65 ఎంతో $65,000 ఎంతో అన్ని. అంటే ఎక్స్చేంజ్ లో కాయిన్ రేటు అంత హైకి వెళ్లే అవకాశం ఉంది. మనకి 25 రూపీస్, 75 రూపీస్, 150 రూపీస్ అలా మాట్లాడుకుంటాం. అంటే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి, 30,000 వచ్చాయి నాకు. స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మన కమ్యూనిటీ ఎంత నేను చెప్పాను. నేను ఈ నిన్నటికి ఈ రోజు కమ్యూనిటీ ఎంత పెరిగి ఉండొచ్చు అవి అబ్జర్వ్ చేస్తారు మన ఎంవీఆర్ గారు. ఎంత పెరిగింది సార్ ఇప్పుడు కమ్యూనిటీ ఎంత సార్? సార్ ఇప్పుడు కమ్యూనిటీ ఆల్రెడీ మనము మీటింగ్ స్టార్ట్ చేసే ముందే ఒక మెసేజ్ వచ్చింది సార్. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను నేను, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి. త్వరలో 10,000 చేరుకోబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ మెసేజ్ పెట్టే సార్. ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే 9,399 మంది సార్. నిన్నటికి ఈ రోజుకి కమ్యూనిటీ. థ్యాంక్ యూ. అలా కమ్యూనిటీ పెరుగుతూ ఉంటే ఈ 50,000, 54,000, 53,000 నథింగ్. మనం కూడా 1 year లోనో 2 years లోనో లేకపోతే ఒక 5 years లోనో ఆ రేటు రీచ్ అవ్వడం ఈజీ. అంటే కమ్యూనిటీ ఎప్పుడైతే లక్షల్లోకి చేరిందో ఆటోమేటిక్ గా కాయిన్ కాస్ట్ టక్క 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 పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అలాగా నాన్ వర్కింగ్ కాయిన్స్ సంపాదించుకొని దాచుకోండి. కాయిన్స్ సంపాదించుకొని దాచుకోండి. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో మీరు కాయిన్స్ డైరెక్ట్ గా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, అది వేరే ఇన్కమ్. ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎక్స్చేంజ్ చేస్తుంది మనకి. ఇవి ఎన్ని వస్తాయి, ఎలా వస్తాయో చెప్తాను వినండి. నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేషన్ రివార్డ్ అన్నారు. యాక్టివేషన్ రివార్డ్ అంటే మనము $12 పెట్టి రిజిస్ట్రేషన్ అయ్యి $12 పెట్టి యాక్టివేషన్ చేసుకుంటే, యాక్టివేషన్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు దాన్ని. అంటే మీరు సక్సెస్ఫుల్, మీ $12 సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే బ్యాక్ టు హోమ్ కి వెళ్తే మీకు 150 BRS కాయిన్స్ ఆల్రెడీ మీ అకౌంట్ లో కనబడతాయి. చూడండి ఎంత తొందరగా వచ్చాయో. యాక్టివేషన్ అయిన వెంటనే 150 BRS కాయిన్స్. దాన్ని ఏమంటారంటే యాక్టివేషన్ రివార్డు అంటారు. అది కాకుండా మంత్లీ బోనస్ అన్నారు. మంత్లీ బోనస్ అంటే 150 కాయిన్స్ చొప్పున 12, 1 నెల కాదు ఫ్రెండ్స్, 150 కాయిన్స్ చొప్పున 12 నెలలు ఇస్తానంటుంది ఎక్స్చేంజ్. అంటే ఎంత అవుతుంది టోటల్ గా? 1,800 కాయిన్స్ అవుతాయి. 1,800 కాయిన్స్ మీ పాకెట్ లో ఉంటాయి. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో మొట్టమొదటి స్టెప్ అన్నమాట. 1,800 కాయిన్స్ మీ పాకెట్ లో ఉంటే ఈ రోజు ఆల్రెడీ ₹1 ఉంది దాని కాస్ట్. అంటే 1,800 రూపాయలు మీరు ఉన్నట్టే. మీరు పెట్టింది ఎంత? 1,200. 1,200 మీకు వచ్చేసినట్టే.
100 మెంబర్స్ ని ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ 1800 కాయిన్ దాచుకున్నారు, 1.5 year ఉంచారు, ఉంచితే రోడ్ మ్యాప్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారము ఈ రోజు 95 పైసలు ఉన్న కాయిన్ 1.5 year తర్వాత అడగండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా $150 అంటే $1.5 అని అనౌన్స్ చేశారు. $1.5 అని అనౌన్స్ చేశారు. అది $1.5 అంటే INR లో $150. ఇప్పుడున్న రేటు ఇంకా ఎక్కువే. చెప్పాను కదా, 103.5 కొంటున్నాం మనం. అనేది ఆ లెక్క ప్రకారము $150 కాదు, ఇంకా ఎక్కువే. $2. అలాగా 1800 ఇంటూ పోనీ 150 వేసుకోండి, $100 వేద్దాం. వేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 2,70,000 ఫ్రెండ్స్. 0.75. దిస్ ఈజ్ ఓన్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్. 5th లెవెల్లో 0.5. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి 6th లెవెల్లో కాయిన్ సంపాదించుకోవడానికి. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సపోజ్ మీ అబ్బాయి పేరు మీదో, మీ అమ్మాయి పేరు మీదో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1200 డిపాజిట్ చేశారు. 0.8. డబల్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవరైనా చెప్తారా? 0.75. 8 4వ లెవెల్ 8 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. 8 సంవత్సరాలు అంటే ఎంత అండి? 6వ లెవెల్ 8 ఇంటూ 12 ఎన్ని నెలలు అండి? 96 నెలలు. 12 8 96 నెలలు పడుతుంది. దీనికి 1200 డబల్ అవడానికి, అంటే 1200 కాస్త 2400 అవడానికి 96 నెలలు పడుతుంది ఫ్రెండ్స్. అదే 1200 ఇక్కడ ఒక అకౌంట్ తీసి మీ పిల్లల పేరు మీద, అదే 1200 ఇక్కడ యాక్టివేషన్ చేస్తే విత్ ఇన్ 1.5 year లో 2,70,000 మీ పిల్లల పేరు మీద వస్తాయి. ఇలాగ క్రియేట్ చేసి మంచి ఆదాయం కదా. పిల్లల కాలేజీ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. వాళ్ళకి మీ పాకెట్ లో నుంచి డబ్బులు కట్టక్కర్లేదు. 11వ లెవెల్ 0. ఇక్కడ అకౌంట్ వేయండి. 0.25 అయితే ఎవరు కూడా లెవెల్ వచ్చేసరికి మిస్ అవ్వకండి. పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు వేసుకోండి, మీ కింద వాళ్ళని వేసుకోండి. తర్వాత మీకు పని వర్క్ కూడా చేయాలనుకుంటే వాళ్ళ కింద చేయండి. అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, పిల్లలకి ఇన్కమ్ వస్తుంది. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, 8 డాలర్లు మంచి ఇన్కమ్ కదా. ఒకవేళ $50 ఉన్నప్పుడు మీకు అవసరం అయితే అమ్ముకోండి, $90,000 వస్తుంది. $4 $90,000 మీరు కట్టింది 1200. రివార్డ్స్ $50 రేట్ ఉన్నప్పుడు మీరు అమ్ముకుంటే 90,000 వస్తుంది ఫ్రెండ్స్. మీరు కట్టిన 1200కి. ఇది కాకుండా కాయిన్ సంపాదించుకోవడానికి డైలీ ఓపెన్ చేసి డైలీ చెక్ ఇన్ అని ఉంటుంది అక్కడ, అది టచ్ చేస్తే వారంలో 2 నుంచి 25 కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు జాయిన్ అయ్యి 3 జాయిన్ చేస్తే, ఇప్పుడు ఆయన అన్నారు దాస్ గారు 3 జాయిన్ చేశాను సార్ అన్నారు. ఆయనకి ఈ రోజు ఏం వచ్చి ఉంటదంటే $6 ఇన్కమ్ రావాలి. ప్లస్ డైలీ స్పిన్ అంటే వీల్ ఒకటి వస్తుంది. సార్ వీల్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. అంటే లెవెల్ లో టచ్ చేస్తే ఈ రోజు ఫస్ట్ రోజు ఎన్ని వచ్చాయి? $20 మీకు లెవెల్ 4 వచ్చాయి. అంటే 1 నుంచి 25 లోపు ఎన్నైనా రావచ్చు. ప్రతి రోజు వీలు ఓపెన్ చేసి అంటే మీకు మనము లెవెల్ ఇన్కమ్ అందులో కాయిన్స్ సంపాదించుకోవచ్చు. $10 ఇది ఒక ఆప్షన్. ఇలాగా కొన్ని కాయిన్స్ మీరు సంపాదించుకుంటే ఏ రేట్ ఉంటే ఆ రేటుకి మీరు అమ్ముకోండి, డబ్బులు సంపాదించుకోండి. దీన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు ఫ్రెండ్స్. మీరు మర్చిపోకుండా మీరు మీ పిల్లలు కూడా ఐడి వేసుకోండి. పని చేసే వాళ్ళు చేయండి. నాన్ వర్కింగ్ ఇన్కమ్ కోసం పిల్లల్ని ఆహ్వానించండి. పిల్లల పేరు మీద జస్ట్ 1200 అంటే ఒక హోటల్ కి, ఒక రెస్టారెంట్ కి వెళ్తే 1200 చాలదు. ఒక ఫ్యామిలీ 4 వెళ్ళి కూర్చుంటే 1200 చాలదు ఫ్రెండ్స్. నేను వెళ్తూ ఉంటాను వైజాగ్ లో ఫ్యామిలీ తోటి, కొంచెం పెద్ద ఫ్యామిలీ. నేను రెస్టారెంట్ కి వెళ్ళాలంటే నా బిల్లు కనీసం మినిమం 3,000 అవుతున్నాను ఒక పూటకి. అలాంటిది ఒక 12,000 దీంట్లో పెడితే ఏం పోయింది? నేను మన ఆలోచించి పిల్లల పేరు మీద కూడా అకౌంట్ చేయండి. ఇది కాకుండా మరొక ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్. వర్కింగ్ ఇన్కమ్ చాలా డీసెంట్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే కమ్యూనిటీ పెరగాలి కాబట్టి మనకే డబ్బులు రావాలి. మనకే, కంపెనీకి డబ్బులు అవసరం లేదు. ₹1,00,000 పెట్టి ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ కమ్యూనిటీ పెరగడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ఖర్చు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ 12 లెవెల్స్ ఇచ్చారు, 1 నుంచి 12 లెవెల్స్. ఈ 12 లెవెల్స్ ఇన్కమ్ ఎంత వస్తుందో, ఎంత పెట్టారో చూడండి, నోట్ చేసుకోండి. ఎలా బిల్డ్ చేశారు 12 లెవెల్స్ చదువుతారో నోట్ చేసుకోండి. అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ లెవెల్ $2 తీసుకెళ్తుంది.
సెకండ్ లెవెల్ $0.8, థర్డ్ లెవెల్ $0.75, ఫోర్త్ లెవెల్ $0.65, ఓకే ఫ్రెండ్స్, ఫిఫ్త్ లెవెల్ $0.55, వర్కింగ్ సిక్స్త్ లెవెల్ $0.50, సెవెంత్ లెవెల్ $0.45, ఎయిత్ లెవెల్ $0.40, నైన్త్ లెవెల్ $0.35, టెన్త్ లెవెల్ స్పెషల్ గా ఒక పాయింట్ చెప్తాను. $0.30, ఏ కాన్సెప్ట్ లో లెవెన్త్ లెవెల్ $0.25. ఇలాగా 1వ లెవెల్ నుంచి 11వ లెవెల్ వరకు ఫస్ట్ లెవెల్ $2 ఇచ్చారు. అక్కడి నుంచి తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్ లో 11వ లెవెల్లో 0.25 ఇచ్చారు. కాదు ఏంటంటే, కానీ 12వ లెవెల్లో జమ్మని రైజ్ చేశారు. 12వ లెవెల్ రైజింగ్ $1 పెట్టారు అక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన $1. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేస్తే మీ టీము మీకు వచ్చే డబ్బులు రూపంలో ఎంత అనుకున్నారు? $12 టోటల్ గా మనకు రిటర్న్ చేయడానికి కంప్లీట్ చేస్తే 12 లెవెల్స్ ఆప్షన్ ఇచ్చింది ఫ్రెండ్స్. 6 కోట్లు ఫ్రెండ్స్. నేను మాట్లాడిన ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చేద్దామా? వెబ్సైట్ 12 లెవెల్స్ కంప్లీట్ చేద్దామా? పొందుపరచబడింది. రైట్, వెరీ గుడ్, నేను రెడీ సార్. ఎక్సలెంట్ సార్ దాస్ గారు, మంచి ఫైర్ లో ఉన్నారు. మంచి ఫైరింగ్ లో ఉన్నారు. 12 లెవెల్ కంప్లీట్ చేస్తే 6 కోట్లు. 6 కోట్లకి రూపాయి తగ్గినా నేను ఒప్పుకోను. మీరు వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాకుండా కాంప్రమైజ్ అవుతున్నారు. నేనైతే కాంప్రమైజ్ అవును. ఇంకా నేను కాంప్రమైజ్ అవ్వను. సరే, కాంప్రమైజ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. పోనీ 6 కోట్లు కాదు, మీరు సగం పని చేశారు అనుకోండి, 3 కోట్లు వస్తాయి కదా. బైనాన్స్ ఎక్స్చేంజ్ లో దాంట్లో పోనీ అది కూడా కాదు, ఇంకా కాంప్రమైజ్ అయ్యి సగంలో సగం చేస్తే 1.5 వస్తుంది. ఇంకా దాంట్లో సగం చేస్తే 75 లక్షలు వస్తుంది. మీ ఇష్టం, మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఈ సిస్టమ్ మీరు ఎంతైనా సంపాదించుకోండి. ఏ లెవెల్ వరకు రండి. నేనైతే 12 లెవెల్స్ కంప్లీట్ చేసి ఎన్ని 6 కోట్లు తీయడానికి రెడీగా ఉన్నా. ఇది కాకుండా ఈ రోజు మా ఫ్రెండ్ ఒక ఆయన నిన్న పెట్టిన ఆప్షన్ లో కంపెనీ ఏం ఆప్షన్ ఇచ్చిందంటే 500 మంది డైరెక్ట్ గా చేస్తే 500 మంది డైరెక్ట్ గా చేస్తే ఎంత ఆఫర్ ఇచ్చింది తెలుసా? అదృష్టవంతులు. అలాగే $1,200 ఇస్తానండి. $1,200 తో పాటు వచ్చిన 500 డైరెక్ట్ చేయాలి. ఎక్స్చేంజ్ ఏదైనా కూడా అది కాకుండా 80,000 కాయిన్స్ ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అలాంటిది మంచి ఇన్కమ్ అది. ఏదైతే చెప్తుందో కానీ చేయగలరా? చెప్తున్న ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ రాబోయే అనౌన్స్మెంట్ లో అంటే మా ఫ్రెండ్ నేను చేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఫ్యూచర్ లో అన్ని కూడా ఏదైతే నేను ఊరుకుంటానా? రోడ్ మ్యాప్ ఇచ్చారో మా ఫ్రెండ్ నా దగ్గర ఛాలెంజ్ చేస్తే నేను ఊరుకుంటానా? హ్యాపీగా ఒక్కొక్కటి లాంచ్ అవుతుంది. మనోళ్ళు నేను చేస్తానన్నా. ఆయనకి నాకు పోటీ. ఎవరు ముందు విన్ అయితే అప్పుడు మీ అందరికి మంచి పార్టీ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న లాజిక్ చెప్పి నేను విన్ అయినా పార్టీ ఇస్తాను. 12 months మా ఫ్రెండ్ విన్ అయినా పార్టీ తీసుకుందాం. నేను ఇందాక అన్నాను కదా, నేను $500 చేస్తాను. సారీ, $1,200 80,000 కాయిన్స్. టార్గెట్ డైరెక్ట్ 500 మెంబర్స్ ఉండాలి. అది సాధ్యం కాకపోవచ్చు. తర్వాత ఇంకా వేరే ఇన్కమ్ ఉంది. 10,000 టోటల్ గా కంప్లీట్ అయితే వేరే ఏదో ఉంది. కానీ దీని మీద ఫోకస్ పెట్టండి. ప్రోగ్రామ్ లో మినిమం 3 మెంబర్స్ బాగుంది కదా. అలాగా లెవెల్ ఇన్కమ్ కాకుండా అలాంటి ఇన్కమ్ కూడా ఇందులో బిల్డ్ చేశారు. ఇక సంపాదించుకోవడం అంటారా, అది మీ ఇష్టము. ఇది కాకుండా ఇందాక ఒక విషయం చెప్పాను. ఏంటంటే ఫేజ్ 4 లో స్టేకింగ్ రివార్డ్స్, గ్లోబల్ ఎకో సిస్టమ్, ఎక్స్పెన్షన్, ఇలాగా కొన్ని అప్డేట్స్ లో, అంటే రాబోయే అప్డేట్స్ లో మనకి ఇచ్చే ఇన్కమ్స్ లో కూడా మంచి హైక్ అన్నమాట. ఇంకా వేరే కూడా అంటున్నారు. ఏంటి, సడన్ గా సభ్యులందరికీ కూడా కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సడన్ గా అంటే ఏదో ఒక అచీవ్మెంట్, కంపెనీ ఏదో ఒక అచీవ్మెంట్ గురించి అక్కడ ఒక నాకు తెలిసి 10,000 మంది అవుతారట. ఈ రోజు ఇప్పుడు మెసేజ్ వచ్చిందన్నారు ఎంవీఆర్ గారు. 10,000 మంది దగ్గరలో ఉన్నారట. 10,000 మంది అయిపోతే ఏమన్నా మనకి బోనస్ లాగా ఎయిర్ డ్రాప్స్ ప్రకటిస్తా ఉన్నారు. ఎన్ని వస్తాయో మన అదృష్టం. అసలు ఆశ్చర్యం అన్నమాట. అలాంటి సడన్ ప్రోగ్రాములు మన ఎక్స్చేంజ్ లో ఉన్నాయి. 12 months ప్రోగ్రామ్. ఎప్పుడు
ఎవరికి ఎలాగ ఇన్కమ్ వస్తుందో, ఎక్స్చేంజ్ ఎవరిని గుర్తిస్తుందో, లీడర్ బోర్డు లో లీడర్ బోర్డు ఏంటంటే ప్రతి లీడర్ అక్కడ కనబడుతూ ఉంటాడు. వాళ్ళు ప్రతి లీడర్ పరుగును గమనిస్తూ ఉంటారు, వాళ్ళు టీం ని గమనిస్తుంటారు. ఎవరైతే ఫాస్ట్ గా టీం బిల్డప్ చేస్తున్నారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. గుర్తు పెట్టుకుని తక్కువని ఏదో ఒక ఆఫర్, ఏదో ఒక రివార్డ్ వాళ్ళ అకౌంట్ లోకి వచ్చి పడిపోతుంది. 75 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా దాంట్లో ఇచ్చాడు లీడర్ బోర్డు లో. చూసుకోండి, లీడర్ బోర్డు లో ఎయిర్ డ్రాప్స్ అందరికీ వస్తాయి. కాకుండా స్పెషల్ గా గుర్తించే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా లీడర్ బోర్డు లో వస్తాయి. లీడర్ బోర్డు లో మనం ఇందాక కనుక్కున్న 500 మెంబర్స్ ని ఫిలప్ చేసి ఉన్నాడు ఒక ఆయన. ఫిలప్ చేసి ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు, ర్యాంక్ 1 లో ఉన్నాడు. తర్వాత ఇండియా నుంచి ర్యాంక్ అంటే అది కొట్టడానికి దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు, 350 దాటిపోయాడు ఆయన. ఇక్కడ కూడా మీరు అంటే ఆయన దగ్గరలో ఇండియా పర్సన్ దీంట్లో తీసుకొస్తే ఆల్రెడీ ర్యాంకర్ వేరే కంట్రీ. ఆల్రెడీ మన ఇండియా వాళ్ళు 350 దగ్గరలో ఒకళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకొక ఎక్కడో 20వ ర్యాంక్ లోనే ఎక్కడో ఉన్నారట ఇండియా వాళ్ళు. అది వర్కింగ్ ఇన్కమ్. అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరుంటానికి రెడీ, మీరుంటానికి రెడీ అయినా అలా స్క్రోల్ చేస్తే కిందకు వస్తే టెలిగ్రామ్ బోట్ అని ఉంటుంది. నేను రెడీ సార్. టెలిగ్రామ్ బోట్ సార్ రెడీ నేను. దాస్ గారు కుమ్మేస్తున్నారు, డైలీ చెక్ రావణ గారు కుమ్మేస్తున్నారు. ఇంకా టెలిగ్రామ్ బోట్ రిఫర్ చేస్తే సార్ 500 మంది అనేది రెడీ సార్. నేను 100% చేసి చూపిస్తాను. ఇన్ఫర్మేషన్ అయినా దాంట్లో చూసుకోవచ్చు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. టోటల్ ఇన్ఫర్మేషన్ బోట్ లో ఉంటుంది. చూడండి టెలిగ్రామ్ చెప్పండి. ఏ విధంగా కుమ్మేస్తారు అనేది నేను మళ్ళీ చెప్తాను, మీరు కంటిన్యూషన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కుమ్మేయటం మాకు ఇష్టమైనది. లక్ష్మీదేవి 500 మంది ఎలాగ మనం చేయాలనేది నేను తీయాలి. చిన్న చిట్కా అంటారు కదా, ఆ చిట్కాలో నేను చెప్తాను. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారు? క్లాస్ అవునాయండి, 5 నిమిషాలు అవుతుంది కదా, మళ్ళీ చెప్తాను. నా టీం మెంబర్స్ పట్టుదలగా ఉన్నాను. అదే చెప్పానండి, మీ పేరు గుర్తు రాలేదు నాకు. వెంటనే మా ఫ్రెండ్ అన్నాను నేను. గోవా ట్రిప్ ఒకటి నేను పర్సనల్ గా పెట్టుకున్నాను. ఇంకా చిన్న మీటింగ్స్. మీరు కూడా ఏదో చెప్తారు. చిట్కాలు 2 చిట్కాలు ఉన్నాయి మన దగ్గర. కాసేపు ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ అయిపోయాక 2 చిట్కాలు వినేద్దాము. అబ్బో అందులో కూడా దాపరికం మళ్ళీ. సరే, ఇద్దరికి కూడా మనం కంగ్రాట్స్ చెప్తాము. రివీల్ చేస్తాను, చిట్కా చెప్పేస్తానికి సత్య గారు రెడీ ఉన్నారు, ఆయన విందాము. ఇంకా పూర్తి చేస్తాను నేను. ఇందులో ఎక్స్ట్రా రివార్డ్స్ అవార్డ్స్ అన్నారు కదా, ఆ రివార్డ్స్ ఏంటో విందాం. డైరెక్ట్ గా 10 మందిని వేస్తే వచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా $20 రివార్డ్, కంప్లీట్ అయిపోయింది. $20 రివార్డ్ అట. అది ఆల్రెడీ తీసుకున్నారు మన వాళ్ళు చాలా మంది. సెకండ్ లెవెల్ లో 9 మంది అవుతారు మీ టీం. సెకండ్ లెవెల్ విన్నర్స్ కి $10 రివార్డ్, అది తీసుకున్నాం అందరం, నేను కూడా తీసుకున్నాను. థర్డ్ లెవెల్ 27 అయితే $25 ఫ్రెండ్స్, ఇది కూడా నేను తీసుకున్నాను. ఇంకా కొంతమంది దగ్గరలో ఉన్నారు. ఫోర్త్ లెవెల్ 81 మెంబర్స్ అయితే రివార్డ్ వచ్చేసి $150. మీకు వచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా రివార్డు $150 అంటే $15,000. డాలరు మనం $100 వేస్తే $15,000. అయితే ఇక్కడ ఎందుకు ఆగారంటే ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది నా పర్సనల్, నా టీం డెవలప్మెంట్ కోసము నేను 6 కోట్లు సంపాదించడం కోసము నేను పర్సనల్ గా పెట్టుకున్నాను నా టీం కోసం. 81 కంప్లీట్ అయితే, 4th లెవెల్ కంప్లీట్ అయితే నాతో కూడా గోవా తీసుకెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇక్కడ చిన్న సవరణ. నా టీం అన్నాను కదా, ఈసారికి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఈసారికి ఎవరు విన్ అయినా, నా టీం కాకపోయినా కూడా 4th లెవెల్ ఎవరైనా కూడా గోవా తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ట్రిప్, గుర్తు పెట్టుకోండి. నాతో ఎంతమంది వస్తారో చూస్తాను. 20 మంది ఎక్స్పెక్ట్ చేస్తాను. టైం కూడా తక్కువ ఉంది, లెక్కేసుకోండి. ఆగస్టు 7 కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 7కి
నేను చెప్పిన 1 month టార్గెట్ అయిపోద్ది ఆగస్ట్ 7కి. జూలై 7 ప్రకటించాను, మీరు ఆగస్ట్ 7 కల్లా అయిపోవాలి. మీ ఇష్టమే. అయిపోయింది సార్. ఇక 5th level కి వచ్చేసరికి 243 మంది అవుతారు మీ టీము. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లస్ మీ పాకెట్ మనీకి $100 ఇస్తుంది ఎక్స్చేంజ్. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే యాజ్ యూజువల్ గా మలేషియా ఉండొచ్చు, బ్యాంకాక్ ఉండొచ్చు. ఇది కాకుండా $100 మీ పాకెట్ మనీ ఖర్చు పెట్టుకో, అక్కడ ఆ కంట్రీలో ఖర్చు పెట్టుకోవడానికి $100 ఇస్తుంది. అయితే సార్ మరి సూపర్ కదా. క్లాసు ఇది గ్రూప్ లోని అదే డైరెక్ట్ ఇన్కమ్ అంటే వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. మళ్ళీ వినడానికి బాగుంటది సార్. ఇది కాకుండా మీకు బంపర్ సూపర్ బంపర్ ఆఫర్ ఒకటి చెప్తూ ఇస్తుంది తప్పకుండా పెడతాను ఎక్స్చేంజ్. ఇది ఆశ్చర్యపోతారు మీరు. ఎవ్వరు చేయనిది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, చేయలేరు కూడా. మీరు చెప్పి కానీ మన ఎక్స్చేంజ్ చేస్తానంట. చెప్పకపోవచ్చు ఒకసారి ఇంకో కొత్త అదేంటంటే వినండి శ్రద్ధగా, ఇది స్పెషల్ ఆఫర్. ఇది ఉంటాయి కదా. 3rd పేజ్ లో అంటే ఇప్పుడు ఆల్రెడీ 2nd పేజ్ లో ఉన్నాము. 3rd పేజ్ రావడానికి మాక్సిమం 3-4 months సరిపోతుంది. 3rd పేజ్ వచ్చేసరికి మనం ఇన్వెస్ట్ చేసిన $12 అంటే $1,200 కంపెనీ రిఫండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది కాయిన్స్ రూపంలో. నెక్స్ట్ ఆ రోజు కాయిన్ వాల్యూ ఎంతుంటే ఆ వాల్యూ ప్రకారము మన $1,200 అంటే $12 రిఫండ్ ఇస్తుంది. ఇక్కడ చప్పట్లు కూడా కొట్టచ్చు. ఎవరైనా ఇచ్చారా ఇంతకు ముందు? ఎవరైనా ఇవ్వబోతారా? నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎవ్వరు ఇవ్వలేదు. తీసుకోండి. ఈ రోజు కూడా కొంతమంది ఫైట్ చేస్తున్నారు. ఎంవీఆర్ గారు ఫైటింగ్ జరుగుతుంది. కట్టిన డబ్బులన్నా ఇవ్వండి సార్ అని చెప్పేసి దండాలు దశకాలు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరు అడగలేదు, ఎవరు దండాలు పెట్టక్కర్లేదు. పేజ్ 3 లో మన డబ్బులు మనకి మన అకౌంట్ కి వచ్చేస్తాయి కాయిన్ రూపంలో. ఎవరు అడగక్కర్లేదు. బాగుంది కదండి. కంపెనీ నెంబర్ ఇది టోటల్ గా మనకి కంపెనీ ఇచ్చిన ఇన్కమ్ జోన్, కాయిన్ ప్లస్ డాలర్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. ఇదంతా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఓన్లీ కమ్యూనిటీ బిల్డప్, కమ్యూనిటీ గ్రోత్, కమ్యూనిటీ గ్రోత్ కోసం. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. ఇది నా పర్సనల్ ప్రోగ్రాము, 12 months ప్రోగ్రామ్. ఇలాగే చేయాలని ఏం లేదు. ఇలా చేస్తే మీ టీం ఎంత పెద్ద టీం అవుతుందో చూడండి. ఇలా చేస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇంకొక మాట నేనైతే ఇలా కాదు, నేను నా స్టైల్ వేరే. కానీ నా స్టైల్ అందరూ చేయలేరు కాబట్టి మీకు ఒక చిన్న ప్రోగ్రామ్, స్మార్ట్ ప్రోగ్రామ్, స్మార్ట్ 12 months ప్రోగ్రామ్. ఇది నోట్ చేసుకోండి. ఇందులో ఏంటంటే మొదటి నెలలో ముగ్గురు వేయండి, మొదటి నెలలో ముగ్గురు వేయండి, 2వ నెలలో ఆ ముగ్గురికి చేయి అందించండి, అంటే హెల్ప్ చేయండి. ఆ ముగ్గురు 3 వేసే వరకు వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే హెల్ప్ అంటే ఏంటి? డబ్బులు కాదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్లాన్ చెప్పాలి, ఎలా జూమ్ లోకి రమ్మని చెప్పాలి, ఇలాంటివి నేర్పించండి. చేస్తే వాళ్ళు ముగ్గురు 3 వేస్తే 9 మంది అవుతారు. 2వ నెలలో మీ టీం 9 మంది. అలా చేస్తే 3వ నెలలో మీ టీం 27 మంది. అలాగే చేస్తే మీ టీం 4వ నెలలో 81 మంది, 5వ నెలలో 243 మంది, 6వ నెలలో 729 మంది, 7వ నెలలో 2187 మంది, 8వ నెలలో 6561 మంది, 9వ నెలలో 19683 మంది, 10వ నెలలో 59049 మంది, 11వ నెలలో 177,147 మంది, 12వ నెలలో వచ్చేసరికి 5,31,441 ఫ్రెండ్స్. తెలుసుకొని మనం ఈ టైంలో చేసుకుంటే 1 year లో లాస్ట్ ఫిగర్ చూసుకోండి, 5,31,441. మనము ఎర్న్ ఆప్షన్ లో చేయగలమా? మీరు ఏం చేశారు? ముగ్గురినే రిఫర్ చేశారు, పెట్టుకుంటే అది కూడా ముగ్గురికి సహాయం చేశారు. ఈ మాట చెప్తుంటే మీకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, చిరంజీవి గారు. కొన్నా సరే ముగ్గురు సహాయం చేయాలి. ఆప్షన్ లో పెడితే అప్పుడు వచ్చేస్తుంది. ఇది అలాగే మీ టీం అద్భుతంగా ఆశ్చర్యంగా ఎంత అయిందండి? 5,31,441. అదొకటి ఇందాక రాజు గారు అంత చేయలేమండి. నిజంగా గ్రేట్.
ఆయనకు 1 కోటి రూపాయలు ఇస్తే చాలు అన్నారు. అంటే నాకు తెలిసి ఒకటో రెండో ఉంటాయి. అలాగే అందులో ఇక్కడ నేను ఇందాక చెప్పిందే చెప్తాను, సగం చేయండి మీ టీము, ఇందులో సగం వస్తుంది, అందులో సగంలో చేయండి మీ టీం, అందులో సగం. అలాగా డబ్బులు కూడా 6 కోట్లు 3 కోట్లు 1.5 75 లక్షలు. మీరు ఏ ఫిగర్ ఇస్తారో ఆ ఫిగర్ మీరు ఎంచుకోండి. నేనైతే నా ఫిగర్ 6 కోట్లు. అవకాశం కుదిరినప్పుడు చేయగలిగితే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు చేసుకున్నా సరే తగ్గుతుంది రిజల్ట్, వదులుకోవడం మాత్రం చిట్కా వెంటనే చిట్కా అడిగేస్తున్నారు. ఇంకా ఆ చిట్కా మీద అందరికీ 6 కోట్లు సంపాదించాలని ఉంది. ఇప్పుడు చిట్కా గురించి సత్య గారు మాట్లాడతారు. చెప్పాను, ఏమాత్రం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అది ఓపెన్ చేస్తే. సత్య గారు మీ చిట్కా కోసం వెయిటింగ్ అందరూ. సార్ మాట్లాడినప్పుడు నా చిట్కాలో మీరు 25% చెప్పేశారు సార్. అంటే కస్టమర్ కి ఇంకా బెనిఫిట్ గా ఉండాలి. నేను చిట్కా చెప్పినప్పటికీ మీరు 25% చెప్పేశారు. 75% కన్నా 1000% నేను చెప్తాను. చెప్పండి. మన గ్రూప్ లో 23 మంది ఉన్నారు. ఆయన 25 ఇప్పుడు అది 25 ఒక రోజుకి 5 పైసలు తీసుకొచ్చి డబల్ చేయమని చెప్పండి. కానీ మనకి ఎక్స్చేంజ్ ఓపెన్ మీరు చెప్పేది 12 నెలలు, రూపాయి 25 రూపాయలు, నేను చెప్పేది 30 రోజులు. ఇప్పుడు ఆయన పెట్టి 25 లక్షలు దాని కాస్ట్. 5 పైసలు డబల్ చేయాలి. అంటే ఈ రోజు మనం 5 పైసలు తీసుకొచ్చాం, ఈ నెలలో 10 పైసలు వినియోగించుకోండి దయచేసి. అది 10 పైసలు డబల్ 3 రోజు చేస్తే 20 పైసలు, 20 పైసలు 4 రోజు చేస్తే 40 పైసలు. నెల రోజుల్లో ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. 80 పైసలు నెల రోజుల్లో చేయమండి. నేను ఆన్సర్ అయితే రోజుకి 5 పైసలు, అంటే ఫస్ట్ రోజు 5 పైసలు అదే డబల్ చేసుకుంటే వెళ్ళాలి. డబల్ చేసుకుంటే 30 రోజు చేయమని. అయిపోయిందా? రెండో విషయం, ఇక్కడ మనం డూప్లికేషన్ చేసుకుంటే ఇంకోటి నాకు డౌట్ చిన్నది. మీరు స్టాలిన్ లో చెప్పారు 3 అని, 3 చేస్తే మాత్రం ఇంకా నేను చెప్పేదానికన్నా తక్కువే. ఓకే ఇక్కడ చిట్కా అంటే ఏం లేదు సార్. చెప్పండి. చిట్కా అంటే ఇక్కడ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒక ఫంక్షన్ చేసుకుంటే మన ఫ్యామిలీ మనం బాగుండాలి. మన ఫ్యామిలీ అందరికి ఒక ఫంక్షన్ చేసుకుంటే 500 మంది నుంచి 600 మంది చెప్పొచ్చు, 100 మంది చెప్పొచ్చు, 200 మంది చెప్పొచ్చు. సేమ్ భరోసా, మన కంపెనీ పేరే భరోసా. ఆ భరోసా మన ఫ్యామిలీకి 200 మందికి ఇవ్వమనండి, లేదంటే 100 మందికి ఇవ్వమనండి. చిన్న ఫంక్షన్ చేసామనుకోండి 100 మంది మినిమం చెప్తాం. మన ఫ్యామిలీ బాగుపడాలని మనం వచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా సోషల్ మీడియా కంపెనీ పేరే భరోసా. ఆ భరోసా ఎలా ఉంటదని అనేది 100 మందికి చెప్తే చాలు, పెట్టారు సార్. ఇప్పుడు అవసరం లేదు 10 మందికి చెప్తే 10% ఫ్యామిలీ నెంబర్స్ ని, మన ఫ్యామిలీ నెంబర్ ప్రతి ఒక్కరికి నేను పరిచయం చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ చిట్కా, అర్థమైంది, అందరికి అర్థమైంది అనుకుంటా. అయితే ఒక రోజుకి 5 పైసలు డబల్ చేసుకుంటూ నెల రోజులు చేయమని ఆన్సర్ ఇవ్వమండి. రేపు జూన్ లో ఇస్తారు, రేపు ఇస్తారు. ఎవరైతే కరెక్ట్ గా ఎవరైతే ఆన్సర్ ఇస్తారో $1 ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడచ్చు. మీరు ఎవరు మాట్లాడకపోయినా నేను పిలుస్తాను. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. కానీ ఆయనకి నా తరపున నాకు ఒక ప్రామిస్ చేయండి. మీరు ఏంటంటే సార్, ఇప్పుడు 23 మంది వచ్చాం మనం. ఒక్కళ్ళని తీసుకోండి సార్, ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళని అంటే రేపు వద్దులేండి, రేపు సెలవు. సోమవారం నుంచి మన బాధ్యత నెరవేర్చండి సార్. 1+1 ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు లెక్కేయకండి. కొత్తగా ఆల్రెడీ మీ టీమ్ లో వస్తున్న వాళ్ళని వదిలేయండి. కొత్తగా ఒక్కళ్ళని తీసుకొని రండి సార్ మీతో పాటు. వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమంటే నాకు నిండిపోవాలి ఇది సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చేయొద్దండి అంటే టక్ హ్యాండ్ రైజ్ రావాలి. అలాంటి హెల్ప్ చేయండి సార్. నాకు ఇంకా హుషారు వస్తుంది. జూమ్ ఇంకా బెనర్జీ గారు చెప్పండి. మనం ఫస్ట్ జూమ్ స్టార్ట్ చేసేటప్పుడు 8 మంది వచ్చారు సార్. అవును
ఈ రోజు 23 మంది అంటే మాట కోసం చాలా మంది థ్యాంక్ యూ సోమవారికి 50 ప్లస్ అవుతుంది. సోమవారికి 50 ప్లస్ అయిపోతుంది. రైట్ సార్, మీ మాట నెరవేర్చాలి. మాట్లాడమంటారు సార్? ఎవరు నాకు పేరు చెప్పి మాట్లాడండి. చెప్పడానికి ఏం లేదు. ఎవరు? వెరీ గుడ్. ఒక మాట అంతే. కిరణ్ గారు, ప్రేమ్ కిరణ్ గారు డిజైన్ చేసుకుని వస్తారు. మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి. అది అద్భుతం, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రావు గారు మన కెపాసిటీ పెరుగుతూనే ఉంటుంది వచ్చే కొద్ది. రావు గారు అలా కాదు సార్, ఈ జూమ్ యొక్క ఈ కెపాసిటీ 500 ఇప్పుడు 100 సార్. ఇప్పుడు ఓకే సార్, అదే 1 month లో 100 పూర్తి. ఈ వారం రోజులు అయ్యేసరికి మన ఈ కెపాసిటీ సరిపోదు అని అనిపించుకోవాలి మనం. అలాగే సార్, అలాగే. నేను అప్పుడు 500 తీసుకుంటాను. మన ఫ్యామిలీలో వేసుకోమన్నారు కదా, మా ఫ్యామిలీ 4 ఐడీలు వేసుకోండి సార్. కానీ అందరికి మెయిల్ ఐడీలు ఉండాలి. ఎక్స్చేంజ్ వెరీ గుడ్ నేను వేసుకున్నాను కదా, నాతో పాటు 4 వేసుకుంటాను. వాళ్ళ మీద నేను వర్క్ చేసుకుంటాను. వెరీ గుడ్ సార్, మంచి ఐడియా. శివకుమార్ శివకుమార్ అంటే వైజాగ్ బర్మా క్యాంప్ కదా? జాయిన్ చేశారా? బర్మా క్యాంప్, మాది కూడా బర్మా క్యాంప్. వెరీ గుడ్. రమణ గారు, శివకుమార్ ఆయన కూడా అక్కడే కదా? రైట్. అవును. 5,000కి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానివ్వండి. ప్రేమ్ కిరణ్, నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి మాట చెప్పి అప్పుడు యాక్టివేట్ చేసుకున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. క్యారీ ఆన్, మీరు ఏమైనా చేయండి, మా సపోర్ట్ ఉంటుంది. మీరు ముందుకు రండి. తప్పకుండా సార్, మీ సహాయం మాకు తప్పకుండా అవసరం. ఎందుకంటే మీ యొక్క అనుభవాలు మాకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మాలాంటి వారికి అందరికి గైడ్ చేస్తే అద్భుతంగా మేము కూడా మీరు వేసిన దారిలో మేము కూడా సురక్షితంగా నడిచిపోతాం. వెరీ గుడ్. తప్పకుండా నాతో పాటే రావాలి మీరు కూడా. వర్క్ మేము కూడా స్టార్ట్ చేసుకుని అద్భుతంగా వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఓకే సార్, డన్. నిజంగా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చింది. అతి తక్కువ అమౌంట్ లోని ఈ రోజుల్లో ఇంత అద్భుతమైన ప్లాన్ తో రావడం అంటే అది నిజంగా అద్భుతానికి అద్భుతమైంది. అవును సార్, ఈ పాయింట్ నేను ఏకీభవిస్తున్నాను మీతోటి. ఎందుకంటే ఇది జస్ట్ $12 అంటే 1200 అంటే చాలా సింపుల్ గా మనకు అనుకో ఎలాగైనా ఖర్చు అయ్యే సింపుల్ అమౌంట్. కాబట్టి ఇలాంటి అమౌంట్ లో ఇంత అద్భుతమైన ప్లాన్ దించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. వెరీ గుడ్. 1200 కూడా ఇచ్చేస్తున్నారు కదండి. తర్వాత అది కూడా థర్డ్ ఇచ్చేస్తున్నారంటే ఇది మరీ బంపర్ ఆఫర్. నో లైబిలిటీ అట్ ఆల్. అయినప్పటికీ కూడా ఇదంతటికీ కూడా ముందుండి రవిసారథిలా నడిపిస్తున్న బెనర్జీ సార్ మీకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఉంది అది ఈ రోజుల్లో కనీసం అది ఉన్నప్పటికీ కూడా ఎవరు అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలరు. వర్క్ చేస్తూ మన స్వార్థం నింపుకోవాలంటే మన కిందనే పరిగెత్తాలి కదా. అందరికి సహాయం చేసుకుంటుంటే విన్ సిచ్యువేషన్ కదా మనది. ఎస్ సార్. ఆ విన్ కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ముందుకెళ్తుంది. కృష్ణ గారు మాట్లాడతారు. అవును. కాబట్టి ఆ యొక్క కరెక్ట్ అయిన ఫార్మ్ లో మీరు పట్టించారు కాబట్టి మంచి జోష్ మీద ఉన్నారు. మిమ్మల్ని చూసి ఆ జోష్ మా అందరిలో నింపుకుంటే అందరూ కూడా అదే రీతిలో పరిగెడతారు. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. మీ అభిమానం తప్పకుండా నిజంగా సార్, అద్భుతంగా సార్. మీ యొక్క మాకు మంచి ఆశీర్వచనాలు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజు గారు బెనర్జీ గారు మాట్లాడండి. సార్ కృష్ణ గారు నేను మాట్లాడితే ఏం లేదు సార్. నిన్న మీకు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు $50,000 పాయింట్స్ కొనేసాను. చెప్పేసారు. నిన్న మీకు చెప్పిన ప్రకారం 3 ఐడీలు వేసాను. కానీ కొత్త విషయం చెప్పారు.
మా దగ్గర మా అపార్ట్మెంట్ లో ఒక 10 మందిని జాయిన్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు రాగలరా సార్? ఈ 10 మంది మీ దగ్గర తీసుకురావాలా? నేనే వస్తాను సార్. వస్తారు కదా? నేను వస్తాను. నేను ప్లాన్ చేస్తాను. ఆ 10 మందికి ఏం చెప్తారంటే మీరు 10 మందికి కూర్చోబెట్టడం మీకు రెడీగా హ్యాండ్ లో ఉన్నారనమాట. 10 మంది ప్లాన్ చేస్తున్నాం సార్. చేస్తే వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్పండి. వాళ్ళని ఫ్రెండ్స్ ని ఒక్కళ్ళని తీసుకొని రమ్మనండి. ఆ 10 మందిని ముందు సెలెక్ట్ చేసుకోండి సార్. వాళ్ళకి ఏం చెప్తారంటే వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళని తీసుకొని రమ్మనండి. అంటే అప్పుడు ఎంతమంది అవుతారు? 20 మెంబర్స్ అవుతారు. 20 మెంబర్స్ లో స్పాట్ లో 10 మంది వస్తారు మనం చెప్తే. థ్యాంక్ యూ సార్. మీకు రావడానికి వీలవుతుందో లేదండి? వస్తాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 24 లోపు పెట్టుకోండి. ఇలాంటిది ఏదన్నా ఉంటే 24 లోపే. ఓకే ఓకే సార్. అంటే ఒక 1 వీక్ మేము బయటకు వెళ్తున్నాము. అలాగే మీరు పెట్టుకోండి. 24 లోపు పెట్టుకోండి. అలాగే కాదు, మీకే కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాను. ఎవరికైనా ఛాయిస్ ఇస్తాను, ఎవరికైనా ఛాన్స్ ఇస్తాను. ఒక 20 మందిని కూర్చోబెడతానంటే నా ఖర్చులతో వచ్చి వాళ్ళకి ఇంకా కాఫీ టీ నేనే ఇప్పిస్తాను. చాలా బాగా పాడతారు. ఓకే ఓకే చూసుకోండి. నేను మీకు ప్రామిస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న జూమ్ లో ఉన్న వాళ్ళందరికి ప్రామిస్ చేస్తున్నాను. మీ ఊరు వస్తాను, మీ ఊర్లో నేను మీటింగ్ చెప్తాను. ఖర్చులు నావే. 10 లాంగ్వేజ్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ అంటే మన బెనర్జీ గారు రెండో బాగా అయిపోయారు అనమాట. 10 లాంగ్వేజ్ అదొక బెనిఫిట్ ఉంది మనకి ఎక్స్చేంజ్ లో. .com అని కొట్టి సార్ హ్యాపీగా చూసుకోవచ్చు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మీరు కొట్టేస్తారు. మీరు అకౌంట్ ఎంత టకటక కొట్టేస్తారు. ఇప్పుడు సమాధానం సోమవారం వరకు ఉంచండి. సోమవారం వరకు ఉంచండి. డాలర్ మీదే. నేను కూడా మీకే సపోర్ట్. జెన్యూన్ గా ఆలోచించి అడుగులేస్తారు. నేను ఊహించాను మీరే అది దాని ఆన్సర్ ఇచ్చేస్తారని. అలాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా అదృష్టం. కూడా చెప్తున్నాను బెనర్జీ గారు. చెప్పండి. ఫస్ట్ వచ్చే ముగ్గురికి 1-1 ఉండాలి. ముగ్గురు ఛాయిస్. అదో నేను ఉంటానండి. ముగ్గురు నేను ఉంటాను. ఓకే సార్. నెక్స్ట్ ఎన్ సురేష్ గారు. ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు. ఎన్ సురేష్ గారు మాట్లాడండి సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత 21-39-42 నంబర్తో వచ్చారు. పేరుతో రండి సార్, నంబర్లు ఏంటి అయినా కానీ మీకు చాయిస్. 21-39-42 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏం లేదు, మీరు ఎవరి ద్వారా వచ్చారు, జూమ్ మీటింగ్ ఎలా ఉంది, ప్లాన్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, అది చెప్పండి సార్. అంతే. 21-39-42 మాట్లాడండి సార్. ఓకే సార్. నమస్తే సార్, నేను దాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను సత్య గారి ద్వారా వచ్చానండి. సత్య గారు నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు సార్. చేస్తారు సార్, ఆయన మంచి లీడర్. చాలా ఫోన్ చేస్తే వెంటనే మా ఇంటికి వచ్చేస్తారు సార్. వచ్చి ఏ డౌట్ ఉన్నా అన్ని ఫుల్ క్లారిఫై చేస్తారు సార్. అతను చాలా పట్టుంది సార్ ఈ నెట్వర్క్ మీద, క్రిప్టో కరెన్సీ మీద. అమ్మో, క్రిప్టో మీద మాకంటే ఎక్కువ సీనియర్ అండి ఆయన. క్రిప్టో ఎక్స్చేంజ్ చాలా పట్టుంది అతనికి. దాస్ గారు అయ్యా థ్యాంక్ యూ చాలు సార్. సార్ లేదండి, నేను హ్యాపీ అయిపోయాను సార్. నేను చాలా హ్యాపీ అయిపోయాను. నేను ఇందా మధ్యాహ్నం 2 గంటలకే హ్యాపీ అయిపోయాను. నేను అబ్జర్వ్ చేస్తాను మిమ్మల్ని మాట్లాడుతుంటే. అబ్జర్వ్ చేస్తాం కదండి ఎవరో ఎలా మాట్లాడుతారు ఏంటనేది. మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేశాను. మీరు చాలా మీకు మంచి ఉంది, సబ్జెక్ట్ ఉంది క్రిప్టో మీద. మాకు తెలియని సబ్జెక్ట్ కూడా ఆయన దగ్గర ఉంది సార్. ఎటువంటి డౌట్ నైనా క్లియర్ చేస్తారు సార్ అతను. మొబైల్ లో నెట్వర్క్ సంబంధించింది ఏదైనా సరే చాలా బాగా చేస్తారు. ఎస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రిక గారు.
హాయ్ సార్. చంద్రిక. హాయ్ అమ్మా. నేను సార్ నాగలక్ష్మిని, పాప పేరు పెట్టానండి. వెరీ గుడ్. నాగలక్ష్మి గారు మాట్లాడండి. నేను సాయి గారి తరఫున వచ్చానండి. సాయి అంటే సాయి శంకరాచారి కదా? సాయి శంకరాచారి. రైట్ రైట్. ఓకే, వెరీ గుడ్. మంచి లీడర్. కుర్రోడే గాని మంచి లీడర్ ఆయన. బాగా చెప్తాను. అవునవునవును. అదే ఇంకా మా అమ్మాయికి కూడా వేసి తన కింద నేను 1 లక్ష ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బాగా కంగ్రాచులేషన్స్ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇన్కమ్ కూడా 1 లక్ష ప్లాన్ చేస్తాను. టీం కూడా రెడీ చేసుకున్నాం. ఓ సూపర్ సూపర్ సూపర్. అమ్మలో మీరు చెయ్యండి. మీకు మీ అమ్మాయి చదువుకి పెళ్లికి ఏ డోకా ఉండదు మీకు. అవును సార్, పాప కొంచెం చిన్నవేలండి, ఇంటర్ ఇప్పుడే చదువుతుంది. పర్లేదు పర్లేదు, చేయండి అమ్మా. మీరు వేరేగా మీ దేని మీద ఆధారపడవసరం లేదు. అదే అదే అందుకని బాగా నచ్చింది. అదే నేను జూమ్ మీటింగ్ కూడా వింటున్నా. ఓకే అమ్మా. నుంచి అంతే సార్. ప్లాన్ ఎలా ఉంది? బాగుంది. ప్లాన్ బాగుంది సార్. రైట్. ఈ ఇన్కమ్ అసలు బాగా వస్తుంది. చెప్పింది కూడా బాగా నచ్చింది నాకు. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏ ఊరు మీది? విజయవాడ సార్. మీరు టీం సార్ మొన్న అయితే కదా నా ఐడి మీరు గుర్తుందా? నాగలక్ష్మి అంటే గుర్తొచ్చింది. నేను మీకు హెల్ప్ చేస్తాను. అంటే మీరు మంచి టీం రెడీ చేసుకోండి, నేను వస్తాను విజయవాడ. మీరు వస్తా అంటే టీం రెడీ చేస్తా. టీం రెడీ చేయండి, నేను వస్తాను. ₹1 కూడా మీరు ఖర్చు పెట్టద్దు, నేను వస్తాను. ఓకే 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 అమ్మా. ఓకే రైట్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. నాగరాజు గారు, కేవి నాగరాజు గారు. కేవి నాగరాజు గారు నిన్న హ్యాండ్ రైజ్ చేశారు. మంచి విషయాలు మాట్లాడండి, మంచి విషయాలు మాట్లాడండి సార్ మాతోటి. సార్ విజయవాడ అయితే మీరు వచ్చామని చెప్పండి సార్, మిమ్మల్ని కలుస్తాను సార్. విజయవాడ వచ్చే ముందు కాదు, మీరు రెడీ చేసుకొని నన్ను పిలుచుకుంటే మీ ఇష్టమే. విజయవాడలో నాగరాజు గారు, విజయవాడలో ఇప్పుడు మీతో కలిపితే 4 లీడర్లు ఉన్నారు. అవునండి. ఎవరు? మీ సీనియర్ రత్నాకరు, సాయి శంకరాచారి, ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి నాగలక్ష్మి. మీ 4 కోసం మంచి మీటింగ్ ఒక దగ్గరే పెడదాం. 4 మీ టీం, 4 మీ టీములు తెచ్చుకోవచ్చు. అదే సార్, ఒక దగ్గర మనం టీం నడిపిద్దాం. ప్లాన్ చేయండి. ఒక్కొక్కరు 10 మందిని తెచ్చుకోండి చాలు. 40 మందిని తీసుకొస్తే నేను రెచ్చిపోతాను. నేను మామూలుగా ఉండదు మీటింగ్. చెప్తాను. ఫస్ట్ మీటింగ్ మీ గురువు గారే, అంటే మీ అప్లైన్ పెట్టి ఫస్ట్ మీటింగ్ రత్నాకర్ గారే అరేంజ్ చేస్తున్నారు. అది కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, వెళ్ళొచ్చాక ఫస్ట్ మీటింగ్ మీ దగ్గరే జరుగుద్ది. ఓకే సార్, రావటం మాకు సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీం ఎలా నడుస్తుంది? సార్ నేను రాత్రి ఒక 3 ఐడీలు వేసాను సార్. నిన్న 3 వేసారా? 3 ఐడీలు పడ్డాయి సార్. ఓకే, అంటే ఫస్ట్ లెవెల్. ఆ 3 చేయండి, మీకు ఒక $10 వస్తాయి. డైరెక్ట్ గా 20 వస్తాయి. మొత్తం 7 అయ్యారు. మొత్తం 7 అయ్యారు. డైరెక్టా? 7 అంటే డైరెక్ట్ లేదు సార్, నా కింద దగ్గర 3 వేసాను, నా లెవెల్ 3 వేసాను. ఓకే, డైరెక్ట్ కూడా 10 మంది టార్గెట్ చేయండి సార్. ఒక $20 రివార్డ్ వస్తుంది. అంటే మీకు లెవెల్ ఇన్కమ్ 20 వస్తుంది, రివార్డ్ ఎక్కువ 20 వస్తుంది. అంటే $40 కొడతారు. అదే 3 వేసారు కదా, ఇంకొక 7 వేసుకోండి. అదే ప్లాన్ ఉన్నా సార్. ఏదైనా $40 రివార్డ్ వదిలిపెట్టకండి, రివార్డ్ వదలకండి. లేదు సార్, వదలండి సార్. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. రాజు అని ఉంది. రాజు గారు మాట్లాడండి.
ఓకే, రావు గారు సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే రండి, మాట్లాడండి. ప్లాన్ బాగుంది సార్, ఈరోజు బాగా ఎక్సలెంట్ చెప్పారు ఈరోజు. రైట్ ఫ్రెండ్స్, మనందరికీ చిన్న విషయం నేనేం చెప్పాలనుకున్నానంటే, అందరికీ అన్ని తెలుసు కానీ ఈ ఎక్స్చేంజ్ గురించి మ్యాక్సిమం ఎవరు తెలియదు. అలా చేయని వర్క్ అంటే అన్ని నాకు తెలిసిన భావనలో ఉంటే మన మైండ్ సెట్ ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాం. మనం ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిలాగా వర్క్ చేస్తేనే ఏ కాన్సెప్ట్ అయినా దేనిని మనం సక్సెస్ అవుతాం. సో చాలా మంది కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు రకరకాలుగా ఉన్న మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మనం మార్చుకోగలిగితే మాత్రమే మనకి అమౌంట్ వస్తాకి అవకాశం ఉంది. మన ప్రయత్నం మనం చేయకుండా అది రావట్లేదు అంటే ఎన్నిటికీ రాదు. సో ఇంట్రెస్ట్ గా ఇష్టంగా ఈ ఎక్సైజ్ ప్రేమించి వర్క్ చేయండి, అందరికీ మంచి డబ్బులు వస్తాయి. నాకైతే తెలిసింది ఇదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావు గారు అంటే రత్నారావు విజయవాడ? అవును. ఓకే, రత్న గారు. రత్నాకరే మోర్ ఎర్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఓన్లీ రావు అంటే నేను ఎవరు అనుకున్నాను, వాయిస్ చూసి రత్నారావు గారు నేను గుర్తుపెట్టాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరు మిగిలారు? ఎంవీఆర్ గారు 2 మాటలు. థ్యాంక్ యూ. రెండు పాటలు డైరెక్ట్ గా 10 మెంబర్స్ వేసుకుంటే 20+20 40. అలాగే సెకండ్ లెవెల్ లో 9 మందిని అయితే 18+10 అదొక 28. అలాగే లెవెల్ 3 లో 27 మెంబర్స్ వేసుకుంటే 54+25 79. అలాగే లెవెల్ 4 లో 81 మెంబర్స్ అయితే 162+150. ఈ టోటల్ కలిపి $449 ఫ్రెండ్స్. అంటే మనము 81 మెంబర్స్ ని గట్టగా మనం లెవెల్ 4 లో కనుక చేయగలిగితే ఆగస్టు 7వ తేదీకి మనం అచీవ్ అయిపోతే మనకు వచ్చేదంతా డాలర్స్ రూపంలో $449. అలాగే ఒక ట్రిప్. అదే లెవెల్ 5 గట్ట అయితే 559 USDTs కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్. అంటే 5 లెవెల్ కనుక మనం అచీవ్ అయితే 2 ట్రిప్పులు, అలాగే $559 ఫ్రెండ్స్. దీన్ని మనం ఏ విధంగా అచీవ్మెంట్ తీసుకుంటామో ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కనీసం 4 లెవెల్ అచీవ్ అయ్యి మనం అందరం కూడా గోవాలో కలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమార్ గారిని రమణ గారిని మాట్లాడమనండి. శివకుమారు రమణ ఇద్దరు ఒకసారి మాట్లాడమనండి, చాలా రోజులు అయింది విని. శివకుమార్ గారు వైజాగ్.